భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో హిందూ పురాతన ఆధునిక దేవాలయాలు ఉన్నాయి. పూర్వకాలం మన దేవాలయాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి విద్యకు, వైద్యానికి, అన్నదానానికి, కళలకు, ధర్మ పరిరక్షణకు కేంద్రాలుగా ఉండేవి. ఆలయం అంటే ఒక పూర్తి సమాజ వ్యవస్థ. కానీ ఈ రోజుల్లో ఆలయాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు దేవాలయాల ప్రయోజనమేంటి వంటి అంశాలను మనకు తెలియచేయటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. భారతదేశం కంటే అంతకు ముందే అక్కడ ఇతర దేశాలలో అంటే ఈజిప్ట్లో దేవాలయాలు నిర్మించి పూజలు చేసేవారా? అంటే వారికి మనకి తేడా ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పూర్వం సూర్యోపాసన ఉండేది. మరి సూర్యోపాసన ప్రపంచవ్యాప్తంగా రా అంటారు, ఈజిప్ట్లో రా అంటారు. రా అంటే మనం తెలుగులో సూర్య అంటాం. వాళ్ళకి నైల్లో ఒక రివర్ ఉంది, ఆ రివర్ ఒడ్డున వాళ్ళు సూర్యుని ఉపాసించేవాళ్ళు. ఇది ఎట్లా జరిగిందమ్మా? ఆశ్చర్యం కదా. మీకు ఇంకా అంతకన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, చారిత్రకంగా చెప్తున్నాను. వాటికన్ పోప్ 2000 సంవత్సరాల క్రితం అక్కడ శివలింగం ఉండేది. అందరూ యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని నదీ తీరాలలో. ఈ ఇరావతి ఎక్కడుందమ్మా? బర్మాలో ఉంది. ఇవాల్టికి కూడా ఆ ఇరావతి నదీ తీరంలోకి భక్తులు వస్తే అక్కడ పురోహితుడు మంత్రాలు చదువుతాట. నీళ్లు నెత్తిన పోసి వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబూద్వీపే అంటే ఏంటి దాని అర్థం? అవన్నీ కూడా పూర్వం భారతదేశంలో అంతర్భాగాలు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇటువైపున మయన్మార్, నేపాల్ సరే వాటికి కూడా అది హిందూ కంట్రీయే, పశుపతినాథ్ దేవాలయం. భూటాన్, ఇంకా కనుక అవతలకి వెళ్ళిపోతే టిబెట్, ఇంకా ఇటువైపు కనుక వెళ్తే చైనీస్ ప్రావిన్సెస్ కొన్ని. ఈ అఖండమైనటువంటి భారతదేశాన్ని కనుక చూచినట్లయితే అన్ని దేశాలలోనూ మీకు వైదిక సంస్కృతి కనపడుతుంది ప్రాచీన కాలంలో. ఇప్పుడు నేను చెప్పిన అన్ని చోట్ల దేవాలయాలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వినండి. మీకు అల్లసాని పెద్దన పేరు మీరు వినే ఉంటారు టీవీ చూస్తున్న వాళ్ళు. ఈ అల్లసాని పెద్దన ఎవరు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. ఆయన స్వారోచి మనసంభవం అనే పుస్తకం రాశారు. అందులో ఒక పద్యం ఉంది. కేదారేసు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా పాదాంభోరుహముల్. ఈ పద్యం మీలో పండితులైన వాళ్ళకు నోటికొచ్చు. ఈ హింగుళ ఎక్కడ ఉంది? బెలూచిస్తాన్లో ఉంది. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యారు మీరు ఎక్కడికెక్కడికి దేవాలయాలు చూసి వచ్చారంటే నేను హింగుళాదేవి దర్శనం చేసుకున్నాను అంటున్నాడు. ఎక్కడుంది హింగుళ? బెలూచిస్తాన్లో ఉంది. ఇవాళకి కూడా మన శాంకరీదేవిని చూడాలంటే ఎక్కడికి వెళ్తాం? శ్రీలంకకి వెళ్తాం. శ్రీలంకలో శాంకరీదేవి ఉంది కదా. కాబట్టి దేవాలయాలు మనకు తెలియకుండానే నేషనల్ ఇంటిగ్రేషను సుదీర్ఘమైనటువంటి చాలా విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ప్రపంచ దేవాలయాలు ఒక చరిత్ర మనకు కనపడుతుంది కదమ్మా. రామేశ్వరం ఉంది, ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్న వాళ్ళు ఈ భక్తుడు అక్కడికి వెళ్ళి కాశీలో దర్శనం చేసుకొని వస్తాడు, గంగాలో స్నానం చేసి వస్తాడు. అట్లాగే అక్కడి నుంచి ఒకడు తమిళనాడుకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తాడు రామేశ్వర దేవాలయంలో. అంటే ఏమిటనమాట? జాతీయ సమైక్యతని ఈ తీర్థయాత్ర ద్వారా మన వాళ్ళు సాధించారు. దేవాలయం అన్నప్పుడు మెయిన్ టెంపుల్ ఉంటుంది, అంతరాలయాలు ఉంటాయి. ఇవన్నీ మనకు ప్రతీకలు, మన దేహాలయానికి ప్రతీకలు. ఉళ్ళవరి శివాలయ బాడహరు లాలేరు బాడన బడవనయ్య కాలే కంబ దేహమే దేవుడ శిరమే హొన్న కలశవయ్య. ఇది కన్నడంలో బసవేశ్వరుల వారు రాసిన, దానికి నేను తెలుగులో చేసిన అనువాదం మీకు వినిపిస్తాను వినండి. ధనవంతులు నిర్మింతురు నీకై ధగద్ధగోజ్వల గోపురాదులను ధనము లేని బడుగును నే నెట్టుల తమకై కట్టుది శివాలయమును. స్వామి కూడల సంగమదేవ చెడును స్థావరము జం గమమిదిగో పాదములివి ఆలయ కంబంబులు పసిడి కలశమగున శిరమిదిగో నడిచెడి ఈ దేవాలయములో నివసింపము శ్రీ సంగమేశ్వర. దీపం బయట వెలిగిస్తాం, లోపల ఆత్మదీపం వెలిగిస్తాం. నీలో దీపం వెలిగించు, నీవే దీపమై జ్వలించు. ఇది దేవాలయం యొక్క ఒక సందేశం. సార్, ప్రస్తుతం ఆలయాల వ్యవస్థలో ప్రధానంగా ఏ మార్పులు వచ్చాయి? అలాగే ప్రభుత్వ నియంత్రణ ఆలయాల స్వతంత్రతపై ప్రభావం చూపుతుందా? ఎలా? ఈ దేవాలయ వ్యవస్థకి, దేవాలయం అంటే ఏమేమి ఉండాలంటే, దేవాలయానికి అనుబంధంగా ప్రతి దేవాలయానికి ప్రాచీన కాలంలో ఒక వైద్యాలయం ఉండేది. తర్వాత ఒక వైద్యాలయంతో పాటు ఒక వేదాలయం ఉండేది. వేదాలయం అంటే అక్కడ వేదాలు నేర్పేవాళ్ళు. తర్వాత ఒక కళాలయం ఉండేది, నాట్యం, సంగీతం. మరి సాయంత్రం అయిన తర్వాత అవన్నీ దేవుడికి కైంకర్యం చేయాలిగా. తర్వాత ఒక పెద్ద ఉద్యానవనం ఉండేది. తర్వాత ఒక మల్లశాల ఉండేది.
ఒక రెజ్లింగ్ సెంటర్ ఉండేది, ప్రతి టెంపుల్కు అనుబంధంగా కంపల్సరీగా ఉండాలి. ఎవడన్నా దేవాలయం మీద దండయాత్రకు వస్తే రాజుగారు సైన్యాన్ని పంపించి రక్షించడానికి టైం ఉండదు. అందుకని యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ టెంపుల్. చాలామంది ఏం చేశారంటే డిస్టార్టెడ్ హిస్టోరియన్స్ మన దేవాలయాల మీద నగల కోసం వాళ్ళు దండయాత్ర చేశారు, అంతేగాని మన మీద కోపంతో కాదు, వాళ్ళు వచ్చింది డబ్బు కోసం వచ్చారన్నాడు. అదే నిజమైతే ఆ నగలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చుగా, మీరు దేవాలయాన్ని ఎందుకు కూల్చారు? కాబట్టి ఈ దేవాలయ విధ్వంసం అనేది ఏవైతే వీళ్ళకి ఈ భారతీయులకి మానబిందువులుగా ఉంటాయో వాటిని అవమానించినట్లయితే ఇట్స్ ఒక పాశవిక ఆనందం, దాన్ని శాడిజం అంటారు. అట్లా దేవాలయ విధ్వంసం మొదలైంది. ఒక పల్లెటూరు ఉంది, ఈ పల్లెటూరికి 2 తల్లులు ఉన్నారు. చెరువు వాళ్ళకు ఒక తల్లి సాగునీరు ఇస్తుంది, తాగునీరు ఇస్తుంది. 2వ తల్లి దేవాలయం. మొత్తం గ్రామీణ వ్యవస్థ ఈ చెరువు మీద దేవాలయం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరినీ సమానంగా ఈ దేవుడు మనకి ప్రజాపతి అన్నటువంటి ఒక భావనతో మనం ఆలయ వ్యవస్థను అనాదిగా ఏర్పాటు చేసుకున్నాం. సార్, మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చే సందేశం ఏంటి, సలహా ఏంటి? ఆలయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని, ప్రమేయాన్ని తగ్గించాలి. ఆధ్యాత్మికవేత్తలకు మాత్రమే ఇస్తే ఈ సన్యాసులు, సాధువులు వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉండదు, వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు దేవాలయం యొక్క అభివృద్ధికి బాగా తోడ్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేవాలయం మీద ఆధిపత్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఒకానొక వ్యవస్థని ఏర్పాటు చేస్తే హిందూ దేవాలయ వ్యవస్థ అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి నిర్మొగమాటంగా ఈ విషయంలో మనం రాజీ పడకుండా ఫైట్ చేసైనా సరే మన దేవాలయాల్ని మనం రక్షించుకోవాలి. మన ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు, మన సనాతన ధర్మానికి హృదయం వంటివి. అలాంటి దేవాలయాలను ఎందుకు నిర్మించారు? ఆ దేవాలయాల వలన కలిగే ప్రయోజనాలేంటి? ఆ దేవాలయాలను ఎలా పరిరక్షించుకోవాలి? వాటి విధి విధానాల గురించి విశ్లేషణాత్మకంగా గురువుగారు ఇప్పుడు చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అమ్మ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, భక్తి భాస్కర ఛానల్కు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మాధ్యమాల ద్వారా అందరికీ కూడా ఈ సందేశాన్ని అందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.